మనలను ఇబ్బంది పెట్టాలని చూసేవారు అనేకులు. బాధలలో తోసివేయాలని ఆలోచించేవారు అనేకులు. మనకున్న సమస్తమును దోచుకోవాలని, లాగివేసుకోవాలని చూసేవారు మరికొంతమంది. మనకున్న మంచి పేరును దెబ్బతీయాలని చూసేవారు ఇంకొంతమంది. మన కుటుంబములలో కలహములు రేపాలని, మన సంఘములో సమస్యలు తీసుకురావాలని ఆలోచన చేసేవారు మరొక వైపు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది దుష్ట మనుషులు మనల్ని చుట్టుముట్టి మనలను పాడు చేయవలెనని చూసినప్పటికీ కూడా, ప్రియ సహోదరుడా సహోదరి, మనము దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడూ మరవకూడదు. ఆయన వాగ్దానం ఇచ్చి నిరూపించే దేవుడు, వాగ్దానాన్ని కార్యరూపము చేసే దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టుకొనుము. ప్రతిరోజు ప్రార్థించుము. ప్రతి కష్టకాలములో, సమస్యల్లో, దుఃఖములలో, నీ బాధలలో నీకు తోడుగా నిలిచేది దేవుని వాగ్దానము. ఎప్పుడు దేవుని వాగ్దానమును మర్చిపోకుము. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ధైర్యముగా ప్రార్థించుము. ప్రభా, ఈ వాగ్దానం చేసితివి, ఈ వాగ్దానాన్ని బట్టి నన్ను కాపాడు, ఈ వాగ్దానాన్ని బట్టి నాకు సహాయం చేయి, ఈ వాగ్దానాన్ని బట్టి నీ యొక్క రక్షణ నాకు అనుగ్రహించు అని ప్రార్థించుము. దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన ఆ వాగ్దానాన్ని ఎప్పుడూ మర్చిపోడు. ఆ వాగ్దానాన్ని గుర్తుంచుకొని నీ జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడు. కాబట్టి వాగ్దానాల విషయమై ఎల్లవేళలా ప్రార్థన చేసి విజయుడు కమ్ము, విజయాన్ని పొందుకొనుము. నీ జీవితంలో దేవుడు అట్టుగా మిమ్మును ఆశీర్వదించునుగాక.